ఈ నెల 15న మనకు మహాశివరాత్రి రాబోతుంది. పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన శివరాత్రి. ఇలా రావటం చాలా విశేషం. మనకు ఆదివారంతో వస్తుంది కాబట్టి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇలా పడేస్తే చాలండి, ఎంతటి దరిద్రుడైనా సరే ధనవంతుడైపోతాడనమాట. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనదండి. వేప చెట్టే కదా అనుకుంటాం, కానీ వేప చెట్టులో అతీత శక్తులు ఉంటాయన్నమాట. అందుకే ఈ రోజు అంటే తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా, అందుకే ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మన పేదరికం అనేది తొలగిపోతుంది. మనకి ఏంటంటే కనుక కుబేర యోగం అనేది పడుతుంది. అద్భుతమైన రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక మన జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలు పోవటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. అలానే కాకుండా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ముఖ్యంగా అండి, ఈ యొక్క శివరాత్రి అనేది మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక మనకు మాఘమాసంలో అంటే కృష్ణపక్షంలో వచ్చే ఇలా చతుర్థిని మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాం కదా. అయితే ఈ శివరాత్రి ఏంటంటే కనుక 4:16 మనకు ప్రారంభం అవుతుందండి. ఉదయం పూట పూజ చేయకూడదని మనకు వేద పండితులు చెబుతున్నారు. సాయంత్రం పూట పూజ చేస్తే చాలా మంచిది. అందుకే ఆదివారం రోజు ఉపవాసం ఉండి మనం సాయంత్రం పూజ చేస్తే చాలా మంచిదండి. సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేసే పూజకు 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుందన్నమాట. ఈ రోజు మనం ఒక చిన్న దీపం పెట్టినా సరే ఆ పరమశివుడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అనుగ్రహాన్ని ఇస్తాడు, మన జీవితాన్ని మార్చేస్తాడు. కాబట్టి మీరు మర్చిపోకుండా సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేయండి. ఆ పరమేశ్వరుని నిశ్చనియమాలతో పూజించండి. అలానే కాకుండా దగ్గరలో ఉండే ఆలయానికి కూడా వెళ్ళండి. అక్కడ కూడా ఏంటంటే కనుక పాలతో కానీ, అలానే కాకుండా చెరుకు రసంతో కానీ, అంటే పంచామృతాలతో కానీ, ఇలా మీకు అంటే ఏదైతే అందుబాటులో ఉంటుందో వాటితో ఏంటంటే కనుక అభిషేకం చేయండి. ఆర్థిక సమస్యలు పోవాలన్నా, బాగా కలిసి రావాలన్నా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పరమేశ్వరుడు కావలసినంత అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా సరేనండి, ఇలా అభిషేకం అనేది చేయండి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఇలా అభిషేకం చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనకు వేప చెట్టు అంటే మనకు కనిపిస్తూనే ఉంటుంది, మన ఇంట్ల దగ్గర కూడా ఉంటుంది. కానీ ఇంటి దగ్గర ఉండే వేప చెట్టు దగ్గరే పరిహారం చేయకూడదు. ఇంటి నుంచి కొద్దిగా దూరం ఉంటుంది కదా, ఆ వేప చెట్టు దగ్గరే పరిహారం చేయాలన్నమాట. అలా చేస్తే ఏంటంటే మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో ఉండే ఇబ్బందులు పోతాయి, ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయండి. వేప చెట్టు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అయితే మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇలా పడేయటం వల్ల మంచి ఫలితాలను అయితే చూస్తారు. వేప చెట్టులో సాక్షాత్తు ఏంటంటే గనక దైవ రూపం అనేది ఉంటుందండి. అంటే మన కులదేవతలు కావచ్చు, గ్రామ దేవతలు కావచ్చు, అలానే కాకుండా మన యొక్క అంటే ఇంటి దేవత, ఇంటి కొలువు అంటారు కదా, అలా కూడా మనకి ఏంటంటే వేప చెట్టులోనే ఉండటం జరుగుతుంది కదా. వేప చెట్టుని ఒక రకంగా చెప్పాలంటే గనక దేవతా వృక్షంగా పరిగణిస్తారు. అలానే కాకుండా వేప చెట్టు దగ్గర పూజలు కూడా మనం చేస్తూ ఉంటాము. అంతెందుకండి, మన జీవితంలో ఏదైనా సరే దుఃఖం ఉందనుకోండి, ఒక్కసారి వేప చెట్టుని తాకితే ఆ దుఃఖం అంతా కూడా పోతుంది. వేప చెట్టు నీడ కూడా మన మీద పడితే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అంత శక్తి అనేది వేప చెట్టులో ఉంటుందన్నమాట అండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ మహాశివరాత్రి రోజు అంటే శివరాత్రి మనకు ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి ఆదివారం రోజున మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి. వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఉపవాసం ఉన్నా సరే, అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ శివపార్వతులను పూజించిన తర్వాత, అలానే కాకుండా మనము మన పనులు అయిపోయిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఈ పనిని చేయొచ్చు. అలా ఒకవేళ కుదరకపోతే ఉదయం పూట కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసినా కానీ ఫలితాలు అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారు. మనకు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సోమవారం అంటే సాయంత్రం వరకు కూడా ఏంటంటే కనుక చతుర్థి తిథి ఉందన్నమాట. అయితే ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే ఇంక ఈ విధంగా చేసేసుకోండి. చతుర్దశి ఉందన్నమాట అండి. ఇలా చతుర్దశి రోజున ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆదివారం చేయకపోతే సోమవారం కూడా చేయొచ్చండి. సోమవారం సాయంత్రం వరకు ఉందన్నమాట. ఆ సమయం వరకు కూడా మనం ఏంటంటే చక్కగా పరిహారాలు అనేవి పాటించవచ్చు అనమాట. చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. ఇలా ఏంటంటే చిన్న బెల్లం ముక్క అంటే కనుక ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండే బెల్లం ముక్కని తీసుకోండి. అలా తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మనం చెప్పాం కదా, తాకి ఇంకా మీరు సంకల్పం చెప్పుకోవాలి. ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి వివరంగా చెప్పండి. అంటే ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలి, ఆర్థికంగా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, నష్టాలు కష్టాలు బాధలన్నీ కూడా పోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరేం చేయండి అంటే కనుక వేప చెట్టు దగ్గర ఈ బెల్లాన్ని పడేయండి. ఈ బెల్లాన్ని పడేసిన తర్వాత ఒకసారి నమస్కారం చేసుకొని ఓం నమః శివాయ అనుకోండి మనసులో. ఇలా అనుకొని ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. చూడండి, మీకే ఫలితం అనేది అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అనమాట. ఎంతలా ఫలితం వస్తుంది, ఎంతలా ఫలితాన్ని మీరు పొందుతారు, మీ జీవితంలో నుంచి పేదరికం అనేది ఎలా తొలగిపోతుంది, ఐశ్వర్యం అనేది ఎలా కలుగుతుంది, అంతా అనేది మీకు అర్థమైపోతుందండి. అంత చక్కగా పరిహారం అనేది పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది తెచ్చిపెడుతుంది అనమాట. ఎందుకు వేప చెట్టు దగ్గర ఈ రోజే పడేయాలంటే కనుక ఆదివారం
ఆదివారం తిథి ఉంది కదా, ఆదివారం తిథి మనకేంటంటే గనక చెప్పాలంటే చతుర్దశి, అలానే కాకుండా పరమ పవిత్రమైన రోజు అనమాట. ఇలాంటి రోజు మరలా మనకు రాదని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి గుర్తు పెట్టుకొని పేదరికం నుంచి బయటపడాలనుకునే వారు ఈ పరిహారం అయితే తప్పక ఆచరించండి. చాలా మంచి ఫలితం, అంటే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. దాన్ని మీరు మీ కళ్ళతో చూసేసి షాక్ అయిపోతారండి. అంటే ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించుకోండి. ఎవరైనా చేయొచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు. కానీ ఇంటికి దగ్గరగా ఉండే వేప చెట్టు దగ్గర చేస్తే ఎలాంటి ఫలితాలు రావు. ఇంటికి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర చేస్తేనే ఫలితం అధికంగా వస్తుంది. కాబట్టి ఇంటికి దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయండి, ఆ శివానుగ్రహం పొందండి. అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఉప్పుతో ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం చేయండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం పాటించండి. ఇలా పాటించడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఎంత బిచ్చగాడైనా సరే కోటీశ్వరులాగా మారటానికి ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి చేసే తీరులో చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనకు నమ్మకం ఉందనుకోండి, తొందరగా ఫలితం వస్తుంది. ఒకవేళ నమ్మకం లేదనుకోండి, మనకు ఫలితం అనేది లేటుగా వస్తుందన్నమాట. అంతే అక్కడ మనం నమ్మితే మనకంతా మంచి జరుగుతుంది, నమ్మకపోతే మనకంతా చెడే జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకొని పరిహారం చేసేసుకోండి. ఇక మీ జీవితాన్ని మార్చుకోండి. ముందుగా ఏంటంటే కనుక మీరు చక్కగా స్నానం చేయండి. స్నానం చేయకుండా పరిహారం చేస్తే ఏం ఫలితం అయితే రాదనమాట. ఎందుకు స్నానం చేయాలంటే కనుక మనం ముందు రోజు కావచ్చు, లేదంటే కనుక ఆ రోజు అయినా సరే నాన్ వెజ్ని తినున్నామనుకోండి, పరిహారం చేసుకుంటే ఏంటండి ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే ఇది పూజ గదిలో చేయాల్సిన పరిహారం అనమాట. స్త్రీలు ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు దూరం ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి. పూజ గదిలో చేసుకుంటే ఏమవుతుందంటే దైవానుగ్రహం కలుగుతుంది. దీపం పెట్టి చేస్తాం కాబట్టి తొందరగా ఏంటంటే కనుక కష్టం పోతుంది. ఇది రాత్రిపూట చేస్తే చాలా మంచిది. ఒకవేళ రాత్రిపూట కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. అంటే సంధ్యా సమయం అంటే కనుక చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయాలలో చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మాకు ఫలితం వస్తుంది, మాకు ఏంటంటే పరమశివుడే మా కష్టాన్ని తీరుస్తాడన్నట్టుగా భావించుకొని పరిహారం చేసుకోండి. ఎటువంటి కష్టం ఉన్నా సరేనండి, ఈ కష్టమే మీకు అంటే వస్తుంది, ఈ కష్టం పోతుందో లేదో, ఈ కష్టం వల్లనే మీకు ఇబ్బంది కలుగుతుంది, ఈ కష్టం వల్ల ఏంటంటే కనుక మాకు చాలా అంటే బాధలు ఉన్నాయండి, అది ధనానికి సంబంధించింది కావచ్చు, రుణ బాధకు సంబంధించింది కావచ్చు, మీరు భరించలేక ఇబ్బంది పడే అంటే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈజీగా తొలగించుకోవచ్చు. ఒక రాత్రిలోనే మీరు ఫలితం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పాత్రని తీసుకోండి. ఆ పాత్ర ఎటువంటిదైనా పర్వాలేదండి, కానీ మీరు వాడుకోకూడదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలా ఒక పాత్ర తీసుకోండి, అంటే ఒక బౌల్ అండి, అది ఏదైనా సరే గాజుది కానీ ఇంకేదైనా కానీ తీసుకొని ఒక గుప్పెడంత ఉప్పుని ఏంటంటే మీరు తీసుకున్న బౌల్లో పోసేయండి. 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 5 రూపాయల బిల్లుని పెట్టాలి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది ఎందుకు పెట్టాలండి, ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఏం జరుగుతుందండి అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు మనం భరించలేని కష్టాల గురించి చెప్పుకుంటాం కదా, అంటే పాత్రలో ఉప్పు పోసేటప్పుడు మన కష్టం గురించి చెప్పుకుంటాం. మనకి ఏ కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్పుకొని ఉప్పులో అంటే ఉప్పు ఏంటంటే పాత్రలో పోసేస్తాం, అంటే బౌల్లో పోసేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, పసుపు కుంకుమలు వేస్తాం. ఇవి ఎంత పవిత్రమైనవంటే అంత పవిత్రమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఆ పాత్రలో వేసేసిన తర్వాత 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, ఈ ఆవాలు ఉంటాయి కదండి, ఈ ఆవాలు ఏంటంటే చెడుని తీసేస్తాయండి, మంచిని తెచ్చి పెడతాయి. మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయన్నమాట. ఇబ్బంది లేకుండా చేయటానికి ఆవాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయండి. 5 రూపాయల బిల్లు ఏంటంటే కనుక ధన సమస్య, అంటే ధనానికి సంబంధించి సమస్యలు ఏర్పడుతున్నా, బాధలు ఏర్పడుతున్నా వాటిని తొలగించడానికి కూడా ఈ 5 రూపాయల బిల్లు అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆవాలు, ఉప్పు, అలానే కాకుండా డబ్బు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా కలిసి మన కష్టాన్ని తీరుస్తాయి, మనకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాయి. మన కష్టం ఎటువంటిదైనా సరే అది తుడిచిపెట్టుకొని పోయేలాగా ఉపయోగపడే అంటే వస్తువులని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని పరిహారం అయితే చేసుకోండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. తప్పనిసరిగా మీ కష్టాలు పోతాయన్నమాట. ఇది స్త్రీలు పురుషులు తేడా లేకుండా చేయొచ్చు. కానీ ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక స్నానం చేసుకోవాలండి. ఒంటి స్నానం అయినా సరే చేయాలి. చేసేసి ఏంటంటే దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టిన తర్వాత ఈ పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం. ఇలా అంటే చేసుకున్న తర్వాత పూజ గదిలో రాత్రంతా కూడా పెట్టండి. ఏ రోజు చేసినా కానీ రాత్రంతా కూడా పెట్టండి. అంటే శివరాత్రి లోపు ఏ రోజు మీకు బాగుందనిపిస్తే ఆ రోజు చేసుకోండి. లేదు మాకు కుదరదనుకుంటే శివరాత్రి రోజైనా సరే రాత్రి 12 లోపు మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట. ఇలా పెట్టేసి వదిలేసి మరుసటి రోజు తెల్లారిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మర్రి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి. మర్రి చెట్టు దగ్గర మాత్రమే పెట్టాలండి, మర్రి చెట్టు దగ్గరే పెట్టేసి రావాలి. అందులో ఉండే 5 రూపాయల బిల్లని తీసుకోకండి, పసుపు కుంకుమలని ఏది తీయకూడదనమాట. ఎలాగైతే ఉప్పుని పోసి పసుపు కుంకుమలు పోసి డబ్బు పెట్టి మనము
సంకల్పం చెప్పామో అదే విధంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూసి అంటే చూడకుండా రావాలి. మనం వెనక్కి మళ్ళీ చూస్తే మనం చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది. పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే అంటే ప్రకృతి మాత మేము మా అవసరం కోసం చేసుకున్నామమ్మా, మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు అనేసి మర్రి చెట్టుని ఒక్కసారి చేతితో తాకి నమస్కారం చేసుకొని ఇంకా అక్కడ పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. చూడండి మీకు ఏ విధంగా మీకు ఏంటంటే కనుక కష్టాలు పోతాయి, బాధలు పోతాయి అనేది మీకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఈ పరిహారం చేసుకుంటూ మీరు 10 అంటే కోరికలు కోరుకోవటం కానీ 10 సమస్యల గురించి చెప్పుకోవటం కానీ ఇలా చేయకూడదు. ఇప్పుడు ఒక కష్టం ఉంది, అది మీరు భరించలేకపోతున్నారు, ఆ కష్టాన్ని మేము ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటున్నాం, ఆ కష్టం నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం అనుకుంటారు కదా, దాని గురించి చెప్పుకొని చేసుకోండి. ఇంకా చూడండి ఉప్పే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఉప్పులో అతీత శక్తులు ఉంటాయి. ఉప్పు చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తొందరగా ఫలితాలను తెచ్చిపెట్టి దైవానుగ్రహాన్ని మనకు అందిస్తాయన్నమాట. అందుకే ఆచరించేసుకోండి, ఇంకా తిరుగుండదు. ఇంకా మీరేంటంటే కనుక శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఇప్పుడు చెప్పేటిది అనమాట. ఏం చేయండి అంటే కనుక మీరు ఇది బీరువా కింద పెట్టండి. అంటే బీరువా కింద మనకేంటంటే కనుకనండి ఇది పెట్టుకుంటే బీరువాలో ఏంటంటే డబ్బు ఎంత పెట్టినా కానీ ఎంత తీసినా కానీ అసలు అంటే ఇంకా మనకు ఉంటూనే ఉంటుంది డబ్బు. కానీ మొత్తం బీరువాలో ఉన్న డబ్బు అంతా కూడా అయిపోదండి. చాలామంది కూడా ఏంటంటే మా బీరువాలో డబ్బు పెడితే ఉండదండి, చాలా వరకు ఖర్చు అయిపోతుందండి, ఏం చేయాలో అర్థం కాదు, ₹1 పెడితే ₹2 ఖర్చు అవుతూ ఉంటాయి మాకు, అసలు బీరువాలో ఈరోజు డబ్బు పెడితే మళ్ళీ కొద్దిసేపటికి తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, లేదంటే తెల్లారే తీసి వృధా ఖర్చులు చేస్తూ ఉంటామండి. చాలా వరకు కూడా బీరువాలో రూపాయి కూడా మిగలదండి, ఎంత కూడబెడదామన్నా కానీ డబ్బు అయితే కూడుకోదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని కూడా మీరు నమ్మకంతో చేసుకోండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న పాత్ర అండి, ఒక ప్లేట్ తీసుకోండి, తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పు పోయండి, కుంకుమ పసుపు ఎలాగో పోయాలి, ఎందుకంటే అవి ఉప్పులో పోస్తేనే అవి పవిత్రంగా మారతాయన్నమాట. ఇలా పోసేసిన తర్వాత ఒక అంటే మనం చెప్పాలంటే కనుక అరస్పూన్ అనే ఆవాలు పోసేసి ₹1 బిల్లును పెట్టేసి ఇది బీరువా కింద పెట్టండి. పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, మా బీరువాలో ఎప్పుడు పెట్టినా కానీ డబ్బు అంటే కనిపిస్తూ ఉండాలి, వృధా ఖర్చులు తగ్గాలి, బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండాలనేసి చక్కగా ఏంటంటే కనుక మీ ఇష్టదైవం కానీ లేదంటే ఆ పరమేశ్వరుణ్ణి కానీ మీరు ఏంటంటే కనుక చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ ఇంకా బీరువా కింద పెట్టేయండి. చూడండి ఇంకా ఏంటంటే కనుక మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట అండి. ఇలా ఏంటంటే బీరువా కింద ఒకవేళ పెట్టే వీలు లేకపోతే బీరువా పైన కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది పదే తీయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మార్చుకోవాలి. ₹1 బిల్లును తీసి దానం చేయటం, మిగతా వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయటం చేస్తే సరిపోతుందన్నమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఏంటంటే కనుక ఉప్పు, పసుపు, కుంకుమ అలానే కాకుండా మనం ఆవాలు పోసి ₹1 బిల్లును పెట్టి పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక నెగిటివిటీ ఉంటుంది కదా, అది దూరం అయిపోతుంది, నెగిటివిటీ నుంచి మనం బయటపడతాం. అలానే కాకుండా బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. మర్చిపోకుండా ఇది మాత్రం బీరువా దగ్గర పెట్టుకునేది శివరాత్రి రోజు చేయండి. మిగతాది ఉప్పు పరిహారం శివరాత్రి లోపు చేయొచ్చు, శివరాత్రి రోజు కూడా చేయొచ్చు. ఇలా చేసినా కానీ ఫలితాలు వస్తాయి. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం మాలుతుంది. అంటే బంగారం లాగా మారడంతో పాటు ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి వాళ్ళ అనుగ్రహం కలిగి ఇక మన సుడి తిరిగినట్టే, మనం కుబేరులాగా మారినట్టే అని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈ రోజున మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, నారికేళ్ల దీపం కానీ లేదంటే కనుక మనము ముఖ్యంగా మారేడుదల దీపం కానీ పెట్టుకోవాలండి. ఇలా పెడితే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. మారేడుదల దీపం అంటే ఏమి లేదండి, నారికేళ్ల దీపం అంటే అందరికీ తెలిసిందే కదా, కొబ్బరి చిప్ప దీపం అనమాట. మన కష్టాలని బాధల్ని తీసేయడానికి ఉపయోగపడుతుంది, కోరికలు కూడా తీరుతాయి. మారేడుదల దీపం అంటే ఏమి లేదు, తమలపాకు మీద మారేడుదలం పెట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చేస్తే 1,000,000 జన్మల పుణ్యం, శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందన్నమాట.